Summer temperatures reached an all-time high this year, so need to survive in this heat beat. With summer season. Lemonade, this is easy making and super refreshing drink, quickly making process in just 2 minutes. Let's make summer special drinks. Watermelon melon, lemonade to beat the heat. Hello, welcome back to our channel, Samiti Vlogs. ఎండలు మండిపోతున్నాయండి. ఫిబ్రవరిలోనే మే ఎండలు ఏంటో అర్థమే కావట్లేదు. అసలు ఈ ఎండ దెబ్బకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటేనే భయం వస్తుంది. ఇప్పుడు ఇట్లుంటే ఏప్రిల్ మే పరిస్థితి ఏంటో మన పరిస్థితి. సరే, ఇప్పుడే ఎండ నుంచి బయటకు వచ్చేది మొక్కలోకి వచ్చేసాం. ఇంట్లోకి వచ్చేసిన తర్వాత హాయిగా ఉంది, చల్లగా. అలాగే చల్లగా ఎండ తాగాలనిపిస్తుంది కదా. సో ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి చూస్తే పుచ్చకాయ ఉంది, ఫ్రెష్గా, అలాగే చల్లగా ఉంది. దీంతో ఒక మంచి సమ్మర్ డ్రింక్ రెడీ చేస్తున్నాం. పొట్ట కొంచెం చల్లబడుతుంది. సో అలాగే రేపు శివరాత్రి ఉపవాసం ఉండే వాళ్ళకి ఇంకా ఎలా ఉంటారో ఏంటో అర్థం కావట్లేదు. సో వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్టు మంచి ఒక సమ్మర్ అండ్ సెలబ్రేషన్ డ్రింక్ ఒకటి చేస్తున్నాం. ఉపవాసం చేసే వాళ్ళకి డే మొత్తం ఎనర్జీ ఇచ్చేలాగా, అలాగే మంచి దేవుడి పైన ఉండేలాగా, ఆకలికి లేకుండా ఉండేటువంటి మంచి సమ్మర్ డ్రింక్ తయారు చేద్దాం విత్ వాటర్ మెలన్ తోటి. సో లెట్స్ గెట్ స్టార్ట్. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి చెప్పండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో వాటర్ మెలన్ తోటి మంచి సమ్మర్ డ్రింక్ రెడీ చేద్దాం. పదండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బాగా కూలింగ్ ఉన్న వాటర్ మెలన్ని డీప్ ఫ్రీజ్లో పెట్టుకున్నది. సో దీన్ని మనము కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే దీంట్లో ఉన్న గింజల్ని తీయాల్సిన అవసరం అయితే లేదు. ఇఫ్ మీకు అవసరమైతే తీసుకోవచ్చు, కానీ నేనైతే తీయట్లేదు, అలాగే కట్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు ఉంటాయి కదా, తులసి గింజలు అంటాము. సో వాటిల్ని 2 టేబుల్ స్పూన్లు నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవేంటంటే వీటిలో మంచి ఫైబర్ ఉంటుంది, అలాగే బాడీలో కూలింగ్ చేస్తుంది అనమాట, బాడీని ఎండకల్లు వచ్చిన తర్వాత. సో ఇది చాలా ముఖ్యం అనమాట. సో ముందుగా కట్ చేసుకున్న వాటర్ మెలన్ ముక్కలన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకొని మింట్ లీవ్స్, పుదీనా ఆకులు, కొంచెం ఉప్పు, ఒక అరచెక్క నిమ్మరసం పిండేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో దీన్ని మనము వడగట్టేసుకోవచ్చు. గింజలు అవసరమైతే వస్తాయి అని అనుకున్నప్పుడు వడగట్టేసుకోండి, లేకపోతే గింజలు తిన్నా ఏం కాదు. సో వీటిని వడగట్టుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి మనం సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఎంత ఎండకల్లు వచ్చి నేను మా పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టడానికని వెళ్ళొచ్చాను. చాలా వాకబుల్ డిస్టెన్స్, 7-8 మినిట్స్లో ఇంటికి రావచ్చు. కానీ ఇంత ఎండలో ఆ 10 నిమిషాలు కూడా నేను ఉండలేకపోయాను. సో ఈ డ్రింక్ అయితే సూపర్ రిఫ్రెషింగ్ ఉంటుంది, అలాగే ఎనర్జీ కూడా చాలాసేపు ఉంటుంది. దీంట్లో మీకు కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకేంటంటే కొంచెం వాయిస్ బాగాలేదు, కొంచెం కాఫ్ ఉందని నేను హనీని అవాయిడ్ చేశాను. సో టేస్ట్ సూపర్ ఫ్రెష్లీ ఉండే ఈ వాటర్ మెలన్ లెమనేడ్ ఈజ్ రెడీ. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఎవరు వచ్చినా సరే ఇంటికి ఎండాకాలం రాగానే చల్లగా సర్వ్ చేసేయండి. నేనైతే దీంట్లో ఐస్ క్యూబ్స్ వాడట్లేదు, నేను ఆల్రెడీ దీన్ని డీప్ ఫ్రీజ్లో ఉంది కాబట్టి చాలా చల్లగా ఉంది. మీకు కావాలంటే వాటర్ మెలన్లోకి ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి కంటెంట్ మన ఛానల్లో రాబోతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.